హలో నమస్తే, వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ మౌనిక. అయితే మనం ప్రస్తుతం గుంటూరులోని హిందూ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళని కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అయితే అడుగుదాం. హాయ్, మీ పేరు? ప్రసాద్ చౌదరి. మీ లోకలేనా? గుర్రాలు గ్లౌజులు ఎందుకు ధరించవు? గుర్రాలు గ్లౌజులు ఎందుకు తగిలించవా? నాకు అర్థం కాలేదు సార్. మనకు అలా గుర్రాలు గ్లౌజులు ఎందుకు తగిలించట? వాటికి చేతులు ఉండవు కాబట్టి. 4 ఫ్లోర్స్ నుంచి డైరెక్ట్ గా కింద పడితే ఎక్కడ ల్యాండ్ అవుతుంది? ఫస్ట్ ఫ్లోర్ లో. మీ హార్ట్ లో అనుకుంటా. అరే మీకు తెలీదారా? కింద పడితేనే కదా ల్యాండ్ అయ్యేది. రాంగ్ ఆన్సర్. బాడీ మీద. అది ఎవరికైనా తెలుసు ఎక్కడ ల్యాండ్ అవుతారు. గ్రౌండ్ అనేది అందరికి తెలిసింది, కానీ నీ పేరు? ఓకే, ఒక క్రేజీ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇస్తారా? 4 ఫ్లోర్స్ నుంచి డైరెక్ట్ కింద పడితే ఎక్కడ ల్యాండ్ అవుతారు? రాంగ్ ఆన్సర్. ఎక్కడ ల్యాండ్ అవుతారు? నేల మీద. నేల మీద. రాంగ్ ఆన్సర్. చెప్తారా? దేవుడి దగ్గర. సారీ, కాదు. మీరు చెప్పండి. ఇప్పుడే చెప్పండి, లాస్ట్ మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. ఆన్సర్ మీ అదే అడుగు. హాస్పిటల్లో ల్యాండ్ అవుతారు. అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చలాగా. హాయ్. హాయ్. నీ పేరు? నరసింహ. ఓకే, కాళ్ళు చేతులు లేవు కానీ నెత్తినెక్కి కూర్చుంటుంది, ఏంటిది అది? కాకి. మంకీ కాదు. థింక్ చేయండి బాగా. ఆలోచిస్తున్నావా? కాళ్ళు చేతులు లేవు కానీ ఎప్పుడు నెత్తినెక్కి కూర్చుంటుంది. ఎవరు చెప్పింది ఆన్సర్? హాయ్. హాయ్, మీ పేరు? హర్షవర్ధన్ రెడ్డి. వాటర్లో ఐస్ వేస్తే ఏమవుతుంది? కరుగుతుంది. సారీ, రాంగ్ ఆన్సర్. వాటర్లో ఐస్ వేస్తే ఏమవుతుంది? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. వాటర్లో ఐస్ You are really a God-gifted child. థింక్ చేయండి, దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది. వాటర్లో ఐస్ వేస్తే ఏమవుతుంది? ఐస్ అవుతుంది. గడ్డ కడుతుందేమో. ఆన్సర్ ఎవరు చెప్పారు? ఐస్ వాటర్. ఐస్ వాటర్. చిటికలే